వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఈ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందనమాట బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి పైపింగ్ ఇట్లా కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చాను. చూస్తున్నారు కదా, కొంచెం పఫ్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్, ఇంకా పైపింగ్ అనమాట. బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్ ఇలా కట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో నెట్ అయితే ఇచ్చాను అనమాట. చూడండి ఎంత బాగుందని చెప్పేసి. వీళ్ళైతే నాకు ఒక రిఫరెన్స్ పిక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేనైతే ఈ బ్లౌజ్‌నైతే కుట్టానండి. నేను ఈ బ్లౌజ్ కోసం అయితే మీటర్ ఇంబా క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. ఎలాగో డిజైన్ బ్లౌజ్ కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మీటర్ ఇంబా క్లాత్ అయితే తెచ్చిచ్చారు. ఎందుకంటే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ కదా! కాబట్టి కొంచెం డిజైన్ బ్లౌజ్‌లు కుట్టేటప్పుడు లైనింగ్ కూడా చూసి తెమ్మని చెప్పాలన్నమాట. ఇక్కడ ఈ లైనింగ్ అనేది పిండి ఏసాను కాబట్టి కోరాస్ అనేవి కరెక్ట్‌గా లెవ్వన్నమాట. అందుకని కరెక్ట్‌గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా లైన్ అన్నమాట. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం నడుం పట్టీ అనేది అతికించుకుంటాం కదా! అది కుట్టడం కోసం ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు అన్నమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ వరకు ఇలా పొడవు చూసుకోండి. ఓకేనా? మనకు ఖర్చు కాకనే 15 ఇంచుల పొడవైతే ఉందండి. ఈ 15 ఇంచులని ఇలా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకొక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అన్నమాట. కింద ఈ ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అంటే అంచులు అనేవి సమానంగా ఉండడం కోసం లైన్ గీసుకున్నాం కదా, దాని మీదనే మనం అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్‌కి వచ్చేసి నేను 8 ఇంచుల షోల్డర్ పెడుతున్నాను. ఈ షోల్డర్ 8 ఇంచులు ఎందుకు పెట్టాననేది నెక్స్ట్ చెప్తాను, వినండి. ఓకేనా? ఇక్కడ కూడా 16 ఇంచులు ఉందా లేదా అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ యొక్క పొడవు 16 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ అనేది అటు ఇటు క్రాస్‌గా ఎళ్ళకుండా అన్నమాట. చిన్న చిన్న ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఆర్మ్ రౌండ్ కోసం 7.5, ఇక్కడ నుంచి కూడా 8 ఇంచుల షోల్డర్ వెడల్పు పైన ఉంది కదా, సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటువైపు ఇంకో మార్కింగ్ అయితే చేసుకోండి. మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర షోల్డర్ దగ్గర కంటే విడ్త్ ఒక హాఫ్ ఇంచు లోపలికి అనేది ఉండాలన్నమాట. అందుకోసం ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇటువైపు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నడుము కొలత ఎంత ఉందనేది చూసుకోవాలి. ఓకేనా? నడుము కొలత వచ్చేసి ఈ బ్లౌజ్ వాళ్ళకు 32 ఇంచుల నడుము కొలత అయితే ఉంది. ఈ 32 ఇంచులకు బై 4 చేసుకుంటే నడుము కొలత వస్తుంది. +2 చేసుకోవాలి. ఓకేనా? +2 ఎందుకు? చెస్ట్ లూజ్కి అనమాట. 8 ఇంచులు +2 చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే బోట్ నెక్ బ్లౌజ్లో ఎప్పుడైనా నడుము లూజ్ కంటే చుట్టుకొలత మొత్తం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజు నెక్ అనేది చిన్నగా ఉంటుంది కదా, ఓపెన్ ఉండదు కదా బ్యాక్ నెక్ విడ్త్ అనేది, అందుకని ఎక్కువ అనమాట. 8 ఇంచులు నెక్ నడుము, 1 ఇంచు డాట్స్, 2 ఇంచులు ఖర్చు కోసం అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి 8 ఇంచులు నడుము లూజు ప్లస్ 1 ఇంచ్ మనం కింద డాట్స్ పెట్టాం కదా, పైనేమో 2 ఇంచులు పెట్టాలి. ఎందుకు? చెస్ట్ లూజ్ కోసం అనమాట. 2 ఇంచులు ఖర్చు యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా పెట్టామో అలా. కాకపోతే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టామన్నమాట, అంతే. ఇంకక్కడ మనం మార్కింగ్ చేసుకున్న హాఫ్ ఇంచ్కి ఇక్కడ నుంచి ఇక్కడికైతే లైన్ గీసుకోండి. ఓకేనా? ఇలాగనమాట. నడుము లూజ్కి 1 ఇంచ్ కింద కలిపి మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ కోసం 2 ఇంచులు కలిపి మార్కింగ్ చేసుకోవాలి. దేనికి? బోట్ నెక్ బ్లౌజ్లకు మాత్రమే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? ఆర్మ్ రౌండ్ ఇలా గీసుకోండి. ఇప్పుడు నెక్ అనమాట. ఫస్ట్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. తర్వాత నెక్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను నేను మీకు. ఇలాగ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ వచ్చింది కదా, ఫ్రంట్ వచ్చేసి సేమ్ మన నార్మల్ బ్లౌజ్కి ఉక్స్ ఎట్లా ఉంటుందో, నార్మల్ నెక్ ఎట్లా ఉంటుందో డీప్ నెక్ సేమ్ అదే విధంగా అండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే బోట్ నెక్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మరి బ్యాక్ పార్ట్ బోట్ నెక్ వస్తే ఫ్రంట్ పార్ట్ నార్మల్ నెక్ ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ నేను డిజైన్ కోసం అయితే క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ క్యాన్వాస్ వచ్చేసి 11-12 ఇంచుల పొడవు, ఒక 5 ఇంచుల వెడల్పు, మడత మీద 5 ఇంచులు వచ్చే విధంగా, అంటే పొడవు 11-12 ఇంచులు, వెడల్పు ఒక 10 ఇంచులు వచ్చే విధంగా తీసుకోండి. అప్పుడైతే సరిపోతుంది. ఈ విధంగా అనమాట.
వీళ్ళ నెక్ ఎంత ఉందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఓకేనా. ఇక్కడికైతే నెక్ వచ్చింది కదా, బ్లౌజ్తో కొలుచుకుంటే నెక్ అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు నెక్ అనమాట, ఓకేనా. పైన కూడా అంతే, ఒక 4 ఇంచులు నెక్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇలా. ఇటు కూడా అంతే, సేమ్ లైన్ అనేది గీసుకోవాలి. ఇలా నెక్ అయితే బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా. తర్వాత ఒక కర్వ్డ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ తిప్పుకోండి. మీ దగ్గర కర్వ్ లేకపోతే ఈ మూలలో ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని ఒక 30 ఇంచులా చూసుకొని రౌండ్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను ఇవి కట్ వర్క్ కోసం నేనైతే క్యారమ్ బోర్డ్ కాయిన్ అయితే యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్లో గీసుకుంటున్నాను. మీరు ఏదైనా రౌండ్గా ఉండే మూత కానీ అలాంటివి యూజ్ చేసి అయితే ఇలా గీసుకోండి, ఓకేనా. షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నుంచి పై వరకు నెక్ అనేది మొత్తం కూడా డ్రా చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒకదాని వెంట ఒకటి వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్ విడ్త్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనం మధ్యలో నెట్ వేసుకుంటాం కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఈ కట్స్ కూడా మరీ పెద్దగా తీసుకోకండి. వాళ్ళు నాకు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కొంచెం కట్స్ అనేవి పెద్దగా వచ్చినాయి అనమాట. అందుకని నేనైతే నాకు ఇలా చిన్నగా అయితే బాగుంటుందని చెప్పేసి చిన్నగా తీసుకున్నాను. అసలు అయితే పెద్దగా తీస్తే ఏమవుతుందంటే పైపింగ్ వేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. కానీ చిన్నగా ఉంటే అందంగా కనిపిస్తుందని చెప్పేసి నేనైతే ఇలా తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకోండి, అంటే షోల్డర్ జాయిన్ చేసుకునే దగ్గర వరకు ఉంచుకొని ఇంకొక కట్ అయితే వస్తుంది, ఇంకొకటి ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మనం షోల్డర్ జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం అయితే ఉంచుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే క్యాన్ని మనం డిజైన్ అయితే కటింగ్ చేసుకుందాము. నేను బ్లౌజ్ని అయితే నెక్ ఏం కట్ చేయలేదు, ఓన్లీ క్యాన్నే కట్ చేస్తున్నాను. సేమ్ మనం ఏ విధంగా అయితే డిజైన్ గీసామో ఆ కట్స్ అనేవి కరెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి, ఓకేనా. ఇలాగ మొత్తం కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ మూలలు అనేవి కరెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసుకున్న తర్వాత డిజైన్ చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను నేను మీకు. ఇలాగా చూడండి, నెక్ అనేది ఇలా వచ్చింది. నెక్ ఇంకా కొంచెం వెడల్పు నెట్ అనేది ఎక్కువ రావాలి మాకు నెక్ దగ్గర అనుకుంటే నేను 4 ఇంచులు నెక్ అయితే తీసుకున్నాను కదా, మీరు 4.5 5 ఇంచులు కూడా తీసుకోవచ్చు, ఓకేనా. నెట్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట బ్యాక్ నెక్కి. తర్వాత ఈ క్యాన్ ఎంత అయితే ఉందో సేమ్ అంతే సైజులో లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా పెట్టుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా రౌండ్ షేప్లో కటింగ్ అయితే చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం క్యాన్ ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా వెడల్పు అనుకొని ఇలా పెట్టుకోండి. చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా చూసుకొని మధ్యలో డిజైన్ కరెక్ట్గా వస్తుందా లేదా అని షైనింగ్ లైనింగ్ వైపు పెట్టుకోండి. అప్పుడైతే మనం ఐరన్ చేసుకున్నా కానీ అతికిపోతుంది అనమాట. ఈ క్యాన్ క్లాత్కి ఒకవైపు షైనింగ్ అనేది వస్తుంది. ఆ షైనింగ్ ఉన్న క్లాత్ అనేది మనం లైనింగ్ వైపు జోడించుకొని ఐరన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా అతికిపోతుంది అనమాట. చూడండి, ఐరన్ అయితే చేశాను. ఐరన్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న పార్ట్ని తీసేస్తున్నాను. ఆల్రెడీ కట్ చేశాను కదా, అది తీసేస్తున్నాను. నేను దాన్ని కూడా ఎందుకు ఐరన్ చేశాను అంటే నెక్ పార్ట్ అనేది అటు ఇటు వెడల్పు అయిపోతే ఇంకా నీట్గా రాదనమాట, అందుకోసమని. ఇలా చూసుకోండి, చుట్టూ కూడా ఈ 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, మన 1/2 ఇంచ్ ఖర్చుని ఇలా మలిచి కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని మనమైతే నెక్ ఏ డిస్టర్బ్ చేయలేదు కదండి, సేమ్ అదేవిధంగా మెయిన్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో సేమ్ మెయిన్ క్లాత్ని కూడా అంతే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇలా లోపల వైపుకి ఇలా పెట్టుకొని మనం కట్ చేసిన డిజైన్ పేపర్ ఉంది కదా, చూడండి ఇలా పక్కకు పెట్టుకుందాం. స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ క్లాత్ని అతికిస్తూ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. మీ దగ్గర గమ్ ఉంటే గమ్ పెట్టి జాయింట్ అయితే చేసుకోండి, అంటే ఐరన్ అయితే చేసుకోండి, ఓకేనా. నేనైతే ఇక్కడ జరగకూడదని చెప్పేసి మిడిల్లో పిన్స్ అయితే పెట్టుకొని చుట్టూ అయితే కుట్టేసుకుంటున్నాను. మనం షోల్డర్ కోసం ఇక్కడ మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా, అంటే 4 ఇంచుల నెక్ అయితే తీసుకున్నాం కదా, అక్కడి వరకు అయితే ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి ఇలాగా. ఇప్పుడు మనం కట్ చేసిన డిజైన్కి చుట్టూ ఒక 1/2 ఇంచ్ అయితే క్లాత్ ఉంచుకోవాలని చెప్పిన కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం చిన్న టక్స్ ఇచ్చుకొని ఈ లైనింగ్ అంతా కూడా ఇలా మలుస్తూ కుట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉందిగా, మిడిల్లో టక్స్ దగ్గర ఈ మిడిల్ పాయింట్ వచ్చే విధంగా ఇలా పెట్టుకొని ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం చిన్న కుట్ట పెట్టుకోండి, పెద్ద కుట్టు కాదు, చిన్న కుట్టుతో ఈ ఎడ్జెస్న ఇలా
క్యాన్వాస్ మీద కుట్టు పడకుండా క్యాన్వాస్ ఎడ్జ్ మీద రావాలన్నమాట కుట్టు. ఇలా మొత్తం కూడా కుట్టేసుకోండి. మీరు గమనిస్తే ఎడ్జ్‌న కుట్టు అయితే కనపడుతుందండి. వైట్ పేపర్ మీద ఎడ్జ్‌కి వస్తుంది చూడండి. ఇలాగ ఎడ్జ్ మీద రావాలన్నమాట. అప్పుడైతే కట్స్ అనేవి కరెక్ట్‌గా మెలి తిరుగుతాయి. అంటే వెనక్కి తిప్పేసినప్పుడు కరెక్ట్‌గా తిరుగుతాయన్నమాట. మొత్తం కూడా ఎడ్జ్ వరకు ఇదే విధంగా కుట్టేసుకోండి. ఓకేనా? నేనైతే కొంచెం స్పీడ్‌లో పెట్టి చూపిస్తున్నానండి. మీరైతే చాలా స్లోగా కుట్టుకోండి. కట్ వర్క్ అయితే ఎంత స్లోగా కుట్టుకుంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడ్జ్‌న ఒక పావించే ఎక్కువ కాదండి, కుట్టు తెగకుండా పక్కనే కట్ చేసుకోండి. ఈ టక్స్ అంటే ఈ కోణాలు ఉన్నాయి కదా లోపలికి, అవి ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా దగ్గరికి కుట్టు పక్కనే వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా. తర్వాత ఏం చేస్తారంటే ఈ కోణాలు ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్‌లో టక్స్ ఇచ్చుకోండి. కుట్టు అనేది తెగకూడదు, నీట్‌గా ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత క్లాత్‌ని కొంచెం కొంచెంగా ఇట్లా బయటికి తీయండి. మరీ చేయితో గట్టిగా అనకండి, ఎందుకంటే మనం ఎడ్జ్‌న కొంచెమే క్లాత్ ఉంచాం కాబట్టి అదంతా తెగిపోతుందనమాట. అప్పుడు క్లాత్ అంతా బయటకొచ్చేసి నీట్‌గా ఉండదనమాట. ఓకేనా? చూడండి ఇలా స్క్రూ డ్రైవరు, కట్టెపుల్లలు ఇలాంటివి ఏమి యూజ్ చేయకండి. చేయితోనే కొంచెం కొంచెం బయటకనండి. తర్వాత ఈ కట్స్ అనేవి ఫినిషింగ్ నీట్‌గా ఉండడం కోసం ఎడ్జ్‌న ఒక కుట్టు అయితే కొంచెం కొంచెం జరుపుకుంటూ వేయండి. ఓకేనా? కట్ వర్క్ అనేది చాలా ఏమంటారు హార్డేనండి. కాకపోతే కొంచెం ఇష్టంగా చేస్తే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. స్లోగా చేయండి. ఓకేనా? తర్వాత నెట్ క్లాత్ అయితే తీసుకోండి. నెట్ క్లాత్ ఎంత తీసుకుంటారు అంటే, ఇప్పుడు మనం డిజైన్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, సేమ్ అంతే ఒక 12 ఇంచుల పొడవు, ఒక 12 ఇంచుల వెడల్పు తీసుకోండి సరిపోతుంది. తర్వాత పేపర్‌ని దీని చుట్టూ అయితే నేను ఇలా కుట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ కట్‌కైతే నేను పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి. పైపింగ్ ఆల్రెడీ థ్రెడ్ కుట్టి పెట్టుకొని పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. సూదిని కిందికంటూ పాదాన్ని పైకి లేపుతూ చాలా స్లోగా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలండి. చాలా స్లోగా అనమాట. అప్పుడైతేనే నీట్‌గా ఫినిషింగ్ అనేది వస్తది. చూడండి ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు సూదిని దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఈ మూలలు తిరిగే దగ్గర, కట్స్ వచ్చే దగ్గర. అందుకనే కొంచెం హార్డ్ అని చెప్తున్నాను. ఇష్టంతో కుడితే మాత్రం చాలా ఈజీ అనమాట. చూడండి ఫినిషింగ్ అయితే నీట్‌గా వచ్చింది. నేను మొత్తం కూడా ఇదే విధంగా అయితే కట్స్ అయితే వేసుకున్నాను. ఎలా ఉందో చూడండి. ఓకేనా? ఇంకెందుకంటే ఇంకా వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందని నేనైతే అది ఇక్కడ చూపించట్లేననమాట. ఇప్పుడైతే నేను ఆల్రెడీ నెట్టెడ్ క్లాత్‌కి పేపర్ అనేది ఇలా కుట్టి పెట్టుకున్నానండి రౌండ్‌గా. ఒక 12 ఇంచుల పొడవు, 12 ఇంచుల వెడల్పు ఉండే విధంగా అయితే తీసుకోండి. తర్వాత ఇలా పెట్టి కుట్టేసుకోవాలనమాట. చూడండి ఇలాగా. ఫస్ట్ అయితే ఇది జరగకుండా మనం ఏం చేయాలంటే రౌండ్స్ దగ్గర కరెక్ట్‌గా మార్కింగ్ అనేది చూసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా చుట్టూ కూడా పిన్స్ అయితే పెట్టుకోండి. నేనైతే షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్లో అయితే పెట్టుకున్నాను. మీకు అవసరం అనుకుంటే సైడ్స్ కూడా ఇంకొక 2 పిన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెట్‌ని జరగకుండా, ముడతలు అనేవి రాకుండా పెద్ద కుట్టు పెట్టుకొని ఇట్లా 1 ఇంచ్ గ్యాప్‌తో ఈ విధంగా కుట్టు అయితే వేసుకోండి. ఈ కుట్టు విప్పే కుట్టే అనమాట. మీరు నార్మల్‌గా అందాదా కొద్దీ వేసుకునే కుట్టు అనమాట. ఎందుకంటే మనం ఈ పైపింగ్ అనేది వేసినాం కదా, ఈ కట్ వర్క్ దగ్గర ఆ ఎడ్జ్‌న కుట్టుబడాలన్నమాట. ఇలా జరుపుతుంటే ముడతలు అనేవి వస్తాయి. కాబట్టి సమానంగా ఈ నెక్‌కు మ్యాచ్ కాదనమాట. అందుకని చెప్పేసి ఫస్టే ఒక పెద్ద కుట్టు నెట్ జరగకుండా వేసుకోవాలన్నమాట. వేసుకొని పిన్స్ తీసేసి ఎడ్జ్‌న కుట్టుబడే విధంగా సూదిని కిందికి దింపుతూ పాదాన్ని పైకి లేపుతూ ఇలా ఈ ఎడ్జెస్ మూలలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలల దగ్గర ఇలా తిప్పుకుంటూ ఎడ్జ్ వరకు కూడా నీట్‌గా కుట్టేసుకోండి. ఓకేనా? నెట్ అనేది యాడ్ చేసిన తర్వాత నెక్ ఈ విధంగా ఉంది. మనం లోపల వైపు ఏదైతే పేపర్‌ని ఫస్టే నెట్ స్టిఫ్‌గా ఉండడం కోసం కుట్టుకున్నాం కదా, ఆ పేపర్‌ని అంతటిని కూడా ఈ విధంగా రిమూవ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇలా పేపర్‌ని అంతటిని తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం లోపల ప్యాచ్ చేసుకున్నాం కదా, అంటే కట్ వర్క్ కోసం తిప్పేసుకున్నాం కదా, దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ నెట్ క్లాత్ ఉండే విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా ఆ ప్యాచ్ మీదకి మలిచేసేయండి. ఓకేనా? మీరు ఎక్కడ కూడా స్టిచ్ చేయొద్దు, ఎందుకంటే అర్థం కాదనమాట. మీరు ఫస్ట్ నుంచి ఎడ్జ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఈ 1/2 ఇంచ్ క్లాత్ని అనేది ఇలా మలిచి కుట్టేసుకోవాలి ఎడ్జ్ వరకు కూడా. ఇలా కుట్టేసిన తర్వాత ఈ లుకింగ్ అయితే ఇలా ఉంది. దీన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మనం నెక్ అనేది సేమ్ బోట్ నెక్ టైప్‌లో ఇవ్వాలన్నమాట. ఒక 2 ఇంచెసా 3 ఇంచెసా లెంగ్త్‌తో. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల నెక్ అయితే ఇస్తున్నాను, సరిపోతుంది. మనం బోట్ నెక్ ఏ విధంగా 3 ఇంచులు ఇస్తామో అదే విధంగా అనమాట. ఇది ఒక బాక్స్ షేప్ అనుకోండి. ఇలా నెక్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను ఈ విధంగా అనమాట. ఓకేనా. దీన్ని పైపింగ్ అయినా వేసుకోవచ్చు మీరు. నేనైతే నెట్ క్లాత్ తోటి చేతి పనికి మలుస్తాను చూడండి, అలాగే కాకపోతే పైపింగ్ మోడల్లో అనమాట. ఒకసారి చూడండి, క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనం గల్లాకు ఎట్లయితే నెక్ పీస్ జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. కాకపోతే లోపల వైపు నుంచి జాయిన్ చేసుకొని దాన్ని బయటి వైపుకి సేమ్ పైపింగ్ మోడల్లో కుట్టుకోవాలన్నమాట. ఇలా టక్స్ ఇచ్చుకోండి రౌండ్స్ దగ్గర టక్స్ ఇచ్చుకొని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్న కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. ఎడ్జ్న చూడండి ఈ విధంగా. ఇలాగా ఇక్కడ వరకు కూడా ఒక కుట్టు అయితే కుట్టుకోండి. ఓకేనా. సేమ్ పైపింగ్ మోడలే ఉంటుంది, కాకపోతే నెట్టెడ్ క్లాత్తో వేసామన్నమాట లోపల నుంచి బయట వైపుకి. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇటు లోపల వైపు మనం ఒక కుట్టు అయితే పెద్ద కుట్టు వేసుకున్నాం కదా, దాన్ని అయితే మొత్తం తీసేయాలన్నమాట. మిగిలిన ప్యాచ్ ఉంది కదా, ఆ ప్యాచ్కి చేతి పని చేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ పెద్ద కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు విప్పుతున్నాను అనమాట నేను. మీకు ఇంకా నెక్ బ్రాడ్ కావాలి, వెడల్పు కావాలి అంటే నేను 4 ఇంచులు కట్ చేసుకున్నాను కదా, మీరు 4.5 5 ఇంచులు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా మలిచేసుకొని బ్యాక్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తంగా బ్లౌజ్ లుక్ ఎలా వచ్చింది అనేది అయితే చూపిస్తాను చూడండి. మొత్తంగా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. పఫ్ హ్యాండ్స్ కట్ వర్క్ అనేది నీట్గా వచ్చింది. మీ ఇష్టం, ఇంకా చేసే మెథడ్ మాత్రమే చెప్పాను, అంటే ఎలా కుట్టాలి అనేది చెప్పాను. మీకు ఇందులో కొలతలు చేంజెస్ చేసుకుంటూ కూడా కుట్టుకోవచ్చు. అంటే నెక్ వెడల్పు పెంచుకోవడము, నెక్ పొడవు పెంచుకోవడము అలా చేసుకొని కూడా కుట్టుకోవచ్చు అనమాట. జస్ట్ నార్మల్గా ఎప్పుడు నార్మల్ నెక్ వేసే వాళ్ళకు ఇంత కొంచెం పెడితే సరిపోతుంది. డీప్ నెక్ వేసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకు 4.5 ఇంచులు 5 ఇంచులు వెడల్పు అయితే పెట్టుకోండి. అప్పుడు నెట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే షోల్డర్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి.